తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఆర్యవైశ్య మహాసభ నేతలు. లక్టీ కపూర్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం నేతలు. యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడాన్ని నిరసిస్తూ అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మణ్ గుప్తా. ఏపీ రాష్ట్రాన్ని సాధించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహనీయుడు పేరు తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు ఆర్యవైశ్య సంఘం నేతలు. తెలుగు యూనివర్సిటీకి రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఉన్నది, తలకోనలో ఒక బ్రాంచ్ ఉన్నది, రాజమహేంద్రవరం దగ్గర ఒక బ్రాంచ్ ఉన్నది. మరి ఆ బ్రాంచ్లకు కూడా అక్కడ పేరు మారుస్తారా? ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది, కామారెడ్డిలో ఒక బ్రాంచ్ ఉన్నది, అది ఉస్మానియా యూనివర్సిటీ కామారెడ్డి బ్రాంచ్ అని ఉంటది. మరి తెలుగు యూనివర్సిటీకి అక్కడ కూడా 3 బ్రాంచ్లు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో. మరి 2 రాష్ట్రాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి కదా. ఏకపక్ష నిర్ణయం తీసుకొని పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించడం అన్యాయం. వారు స్వతంత్ర సమర యోధులు. కేవలం ఆర్యవైశ్యులకి కాకుండా హరిజనుల కోసం, గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేశారు. సాబర్మతి ఆశ్రమంలో గాంధీ గారితో పాటు సుమారు 4 సంవత్సరాలు గడిపిన మహా వ్యక్తి, స్వతంత్ర సమర యోధుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలుగు యూనివర్సిటీ పేరు పొట్టి శ్రీరాములు పేరును మార్చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు మేము హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన కలెక్టర్ ను కలవడం జరిగింది. వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారికి అందజేస్తామని చెప్పారు. కనుక మేమందరము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రభుత్వము చేసుకున్న నిర్ణయాలు సత్వరమే వెనుకకు తీసుకోవాలని, ఈ పేరు యథావిధిగా కొనసాగించి ఇంకొక చోట పెట్టాలని వారిని కోరుకుంటున్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారికి మేము వ్యతిరేకం కాదు, మా జిల్లా వాసి, మహబూబ్నగర్ జిల్లా వాసి. వారిని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ కార్యక్రమాల్లో వారిని పేరు పెట్టుకోవాలి. ఈ తెలుగు యూనివర్సిటీని యథావిధిగా కొనసాగించాలి.